బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో తెలంగాణ అంతటా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, సేలింగంపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ఇంద్రపార్కు, కవడిగూడ, వారసిగూడ, అడిక్మెట్, రామ్నగర్ ప్రాంతాల్లోనూ జోరు వాన కురుస్తుంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున సాయంత్రం నుంచి వర్షం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడుతుంటే తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండ కారణం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉదయం సమయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే ఉదయం సమయం నుంచి కూడా నగరంలో అక్కడక్కడ కూడా కొంత వర్షం అంటే తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఏదైతే సాయంత్రం సమయంలోకి వచ్చేసరికి అటు భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, ఇటు ఆదిలాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కూడా కురుతుంది. అటు ఏదైతే నగరంలో చూసుకుంటే మాత్రం షేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, అటు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్, కావడిగూడ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. మరో విధంగా చూసుకుంటే అటు వర్ధనపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. అటు దాదాపుగా ఏదైతే అటు గోల్కొండ, టోలీ చౌకి, అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. ఏదైతే సికింద్రాబాద్ ప్రాంతానికి వస్తే కంటోన్మెంట్ ప్రాంతం, అటు మారేడుపల్లి, బేగంపేట, రాంగోపాల్పేట, బన్సిలాల్పేట, సీతాఫల్ మండిలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అటు నాంపల్లి, గోషమ్మగల్, ఖైరతాబాద్ లో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాతావరణంలో మార్పులు కూడా కొంచెం తేలికపాటే ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సురేష్, అరే, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వర్షం పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి సాయంత్రం టైం కావడంతో ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎక్కడికెక్కడ ఏదైతే ట్రాఫిక్ సంబంధించి కూడా జామ్ కాకుండా చూస్తారో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనుకోవాలి, ఏంది అసలు? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా అటు వాయుగుండ కారణంగా ఉదయం సమయం నుంచి కూడా అటు వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇటు రానున్న 2 రోజుల పాటు కూడా నగరంలో గానీ అటు హైదరాబాద్ లో గానీ ఇప్పటికే భారీ వర్ష సూచన ఉందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రాత్రి కూడా అక్కడక్కడ కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ మాత్రం 2 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.